హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో ఫస్ట్ చాప్టర్ నుంచి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి విత్ అనే ధాతువుకు అర్థం జ్ఞానం, విద్య, తెలుసుకొనుట, సత్యం. తెలుసుకొనుట. సత్యాన్వేషణ చేయునదే విద్య అని ఎవరు నిర్వచించారు? సోక్రటీస్, ప్రోబెల్, ప్లేటో, ఎమర్సన్. ఆన్సర్ ఇస్ సోక్రటీస్. పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును? బౌద్ధమతం, వేదకాలం, ఇస్లాం కాలం, ఆధునిక కాలం. పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును? బౌద్ధకాలం. ఆన్సర్ ఇస్ 1. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1901, 1902, 1903, 1904. ఆన్సర్ ఈస్ 1902. ఫిఫ్త్ క్వశ్చన్. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు? పబ్బజ్జా, బిస్మిల్లా, మక్తాబ్, మదర్సా. ఆన్సర్ ఈస్ మక్తాబ్. గురుకుల విద్య ఏ కాలం నాటిది? బౌద్ధకాలం, వేదకాలం, ఇస్లాం కాలం, ఆధునిక కాలం. వేదకాలం. ఆన్సర్ ఇస్ వేదకాలం. నెక్స్ట్ 7వది. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం? 1902, 1929, 1854, 1882. ఆన్సర్ ఇస్ 1854. 8th వన్. ఉచిత నిర్బంధ విద్య ఏ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది? 6 to 14 years, 1 to 5 years, 1 to 20 years, 5 to 10 years. ఆన్సర్ ఇస్ ఇది అందరికీ తెలిసిందే, 6 to 14 years. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏమిటి? 350A, 360A, 46, 45A. ఆన్సర్ ఇస్ 45A. 1937లో ఏ ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు? నాగ్పూర్, పోర్బందర్, వార్ధా, ఢిల్లీ. ఆన్సర్ ఇస్ వార్ధా. విహారాలు, మఠాలు ఏ కాలపు విద్యా కేంద్రాలు? 11th వన్. విహారాలు, మఠాలు ఏ కాలపు విద్యా కేంద్రాలు? ఆన్సర్ ఇస్ బౌద్ధకాలం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించినది 1801లోనా, 1830నా, 1822, 1823? ఆన్సర్ ఈస్ 1801. సో నెక్స్ట్ 13th వన్. ఇస్లాం కాలంలో ఏ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది? 13th వన్. మదర్సా, మక్తాబ్, బిస్మిల్లా, షాదీ. ఆన్సర్ ఈస్ బిస్మిల్లా. రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1990, 1980, 1970, 1960. ఆన్సర్ ఈస్ 1990. 1882లో ఏర్పడిన కమిషన్ ఏది? హంటర్ కమిషన్, వుడ్స్ డిస్పాచ్, హాటా కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్. ఆన్సర్ ఈస్ హంటర్ కమిషన్, ఫస్ట్ వన్. 1947లో మన దేశ అక్షరాస్యత శాతం ఎంతండి? 50, 14%, 13%, 19%? 16th వన్. సెకండ్ 14%. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాషా పదం?
ఎడ్యుకేర్ అనే పదం ఏ భాషా పదం? లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, ఆంగ్ల. ఆన్సర్ ఈస్ లాటిన్. ఫస్ట్ వన్ ఆన్సర్. మనసును నియంత్రించుటయే విద్య అన్నవారు. మనస్సును నియంత్రించుటయే విద్య అన్నవారు ఎవరండి? పెస్టాలజీ, ప్లేటో, డెక్టార్, ఎమర్సన్. సో హియర్ ఇస్ ద ఆన్సర్ ఈస్ ఎమర్సన్. డ్యూకో అంటే అర్థం ఏంటంటే వృద్ధిలోకి తేవటం, అవగాహన. 19th వన్ అన్వయం, పెరగటం. వృద్ధిలోకి తేవటమా, అవగాహన, అన్వయం, పెరగటం. 19th వన్కి ఆన్సర్ ఇస్ వృద్ధిలోకి తేవటం. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేది వేదాల, ఉపనిషత్తుల, పురాణాల, ఏది కాదా? ఆన్సర్ ఇస్ ఉపనిషత్తులు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది ఎప్పుడండి? 1939, 1940, 1938, 1937. ఎప్పుడంటే 21st వన్. ఆన్సర్ ఈస్ 1939. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు. శూద్రుల, వైశ్యుల, బ్రాహ్మణుల, క్షత్రియుల? శూద్రులు. బౌద్ధ, హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు ఏ సిద్ధాంతం ఆవిర్భవించింది? మోక్ష సాధన సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, కార్య సిద్ధాంతం, నైతిక సిద్ధాంతం. 23rd ఆన్సర్ ఈస్ 4th వన్, నైతిక సిద్ధాంతం. జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనది విద్య అని అన్నది ఎవరు? మాంటిసోరీ, ప్రోబెల్, కొమినియస్, సోక్రటీస్. సో ఆన్సర్ ఈస్ 2, ప్రోబెల్. విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. 25th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్, బ్రహ్మచర్యాశ్రమం. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందింది. నలంద, తక్షశిల, విక్రమశిల, నాగార్జున. సో 26th వన్, సెకండ్, తక్షశిల. లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు అక్బర్, జహంగీర్, బాబర్, ఔరంగజేబ్. 27th వన్ ఈజ్ ఆన్సర్ అక్బర్. అధోముఖ వడపోత సిద్ధాంతం ప్రతిపాదించింది చార్లెస్ గ్రాంట్, లార్డ్ కర్జన్, విలియం బెంటింగ్, లార్డ్ మెకాలే. ఆన్సర్ ఈస్ లార్డ్ మెకాలే, 4th వన్. కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1858, 1857, 1853, 1856. 29th ఆన్సర్ ఈస్ 2, 1857. హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్? సెకండరీ విద్యా కమిషన్, 1986 విద్యా కమిషన్, విద్యా విధానం కొఠారి కమిషన్, 1948 విశ్వవిద్యాలయ కమిషన్. 30th క్వశ్చన్కి ఆన్సర్ ఈస్ 1, సెకండరీ విద్యా కమిషన్. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటిగా సూచించినది? 1968 విద్యా విధానం, హార్టాగ్ కమిటీ, గోపాలకృష్ణ గోఖలే తీర్మానం, ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్. సో దీనికి 31st క్వశ్చన్కి ఆన్సర్ ఈస్ గోపాలకృష్ణ గోఖలే తీర్మానం.
సో 32nd, సాంఘిక ఉపయోగోత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ జనార్దన్ రెడ్డి కమిషన్, కొఠారి కమిషన్, మొదలియార్ కమిటీ, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. సో 32ndకి ఆన్సర్ ఈజ్ 4th one, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ సార్జెంట్ కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్, సెకండరీ విద్యా కమిషన్, షాడ్లర్ కమిషన్. ఆన్సర్ ఈజ్ 2nd one, రాధాకృష్ణన్ కమిషన్. 33 ఆన్సర్ ఈజ్ రాధాకృష్ణన్ కమిషన్. 34th one, ఏ కమిటీ సిఫార్ల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది? 1986 విద్యా విధానం, హంటర్ కమిషన్, కొఠారి కమిషన్, మొదలియార్ కమిటీ. ఆన్సర్ ఈజ్ 2, హంటర్ కమిషన్. అండ్ 35th క్వశ్చన్, పూర్వ ప్రాథమికోన్నత స్థాయిల్లో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలని సూచించిన కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ, మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, యశ్పాల్ కమిటీ. 35th క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ 4th one, యశ్పాల్ కమిటీ. మొదలియార్ కమిషన్ సూచనలు 5+3+4+3 విద్యా విధానం, హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన, బహుళార్థ సాధక పాఠశాల ఏర్పాట్లు, పైవన్నీ. 36th one ఈజ్ 4th one, పైవన్నీ. సో నెక్స్ట్, వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ అబాట్వుడ్ నివేదిక, షాడ్లర్ కమిటీ, హార్టాగ్ కమిటీ, గోఖలే తీర్మానం. 37th క్వశ్చన్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 3, హార్టాగ్ కమిటీ. కొఠారి కమిషన్ సూచనలు విద్య, జాతీయ వికాసం మరియు అభివృద్ధి, భారతదేశ గమ్యం తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు 230 దినాలు పనిచేయాలి, పైవన్నీ. 38th క్వశ్చన్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 4th one, పైవన్నీ. ఇవన్నీ కొఠారి కమిషన్ సూచనలే. సో ఈ క్రింది వాటిని జతపరచండి, ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వాటిని జతపరచండి అవి జనరల్గా ఈ మధ్య వస్తున్నటువంటి క్వశ్చన్స్. దీంట్లో 39th one ఈజ్ లెర్నింగ్ టు డూ అనే దానికి ఏది అవుతుంది? ఆచార్య రామ్మూర్తి కమిటీ, జాతీయ విద్యా విధానం 1986, మాల్కమ్ ఆదిశేషయ్య, యశ్పాల్ కమిటీ. ఆన్సర్ ఈస్ మాల్కమ్ ఆదిశేషయ్య. నెక్స్ట్, భారరహిత అభ్యసనం, దీంట్లో యశ్పాల్ కమిటీ. విద్యారంగంలో సవాళ్ళు, భవిష్యత్ దృక్పథం 2, జాతీయ విద్యా విధానం 1986 చెప్పింది. గాంధీ అని చెప్పారండి. గాంధీది సంబంధించింది ఆచార్య రామ్మూర్తి కమిటీ. సో 39th one ఈజ్ 3rd one యాక్చువల్లీ, సారీ. 39th ఆన్సర్ ఈజ్ 3. వార్తా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం 1937, 1964, 1966, 1944, 1947, 1929. మరలా చదువుతున్నాను వినండి. వార్తా ప్రణాళిక ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం 1937, 1964 to 66, 1947, 1929. ఆన్సర్ ఈస్ 1937. మళ్ళీ జతపరచండి అని ఇచ్చారు. సో ఇక్కడ బిస్మిల్లా అనేదానికి ఏమొస్తుందండి? ఇక్కడ మహమ్మదీయుల మక్తబుల్లో ప్రవేశ ఉత్సవం అన్నమాట. సమనేరులు అని ఎవరిని అంటారు? బౌద్ధ విద్యలో శిష్యరికనం చేసిన వారిని సమనేరులు అంటారు. పబ్బజ్జా అని ఎవరిని అంటారు? పబ్బజ్జా అంటే గోయింగ్ ఫోర్త్. ఆయుష్మికం అంటానికి ఏంటి?
ఆయుష్మికం అంటే మోక్ష పొందటానికి. అంటే ఇక్కడ అన్ని ఏ వచ్చేసి 4 ఎక్కడుందండి, ఇక్కడ ఉంది ఆన్సర్. ఇది ఒకటి చూసి పెట్టేసేయచ్చు. సో లార్డ్ హోర్డింగ్, హంటర్ కమిషన్, లార్డ్ రిప్పన్, ఈ మూడిట్లో ప్రాతిపదిక. దీంట్లో ఏంటంటే సేమ్ ఉంది. లార్డ్ గజన్ సేమ్, వుడ్స్ డిస్పాచ్, గాంధీ విశ్వవిద్యాలయ కమిషన్. సో A1 B2 ఇవన్నీ సేమ్ అనమాట. 4 42 4 43 చూద్దాం. సో శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ? వేదకాల విద్యా విధానం. సో ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ హంటర్ కమిషన్, సార్జెంట్ నివేదిక, వార్దా కమిటీ, షాడ్లర్ కమిషన్. సో ఆన్సర్ ఈస్ సార్జెంట్ నివేదిక. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర నాయకుడు, అనుసంధానకర్త, నిర్దేశకుడు, పైవన్నీ. సో అనుసంధానకర్త. NCF 2005 ప్రతిపాదించినటువంటి ప్రధాన మార్పు విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం, పుస్తకాల ద్వారా అభ్యసనం, తరగతి గదిలో అభ్యసనం, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం. సో 46 ఆన్సర్ ఈస్ 1. విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం. NCF 2005 ప్రకారం మూల్యాంకన స్వభావం ఏ విధంగా ఉండాలి? నిరంతరం, రూపణం, సంచిత, పైవన్నీ. నిరంతరం. పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరి అయిన ధోరణి. శిక్షణ పొందే ప్రాణిగా, ప్రోగ్రాంను నిక్షిప్తం చేసే కంప్యూటర్, నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా, భావి మానవుడుగా. సో ఆన్సర్ ఈస్ నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా చూడాలి. ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది పిల్లవాడి భాష సామర్థ్యాన్ని పెంచడం, బయట ప్రపంచంతో వ్యవహరించుటకు భాషను ఉపయోగించడం, మాతృభాష పట్ల నిర్లక్ష్యం, అభ్యసనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాడిలో రోధి చేయటం. సో ఆన్సర్ ఈజ్ మాతృభాష పట్ల నిర్లక్ష్యం. ఎవరు చూపించారు కదండి, మాతృభాష నేర్పిస్తారు జనరల్గా. ఇదొకటి విద్యా లక్షణం కాదు. సో 50th క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఫర్ టుడే. భారతీయ విద్యా కమిషన్ అనుసరించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఈ కమిషన్ను 14 జూలై 1964న నియమించారు. ఈ కమిషన్ గాంధీ జయంతి రోజున పని ప్రారంభించింది. ఈ కమిషన్ 29 జూన్ 1966 నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ నివేదిక పేరు విద్యా జాతీయ అభివృద్ధి వికాసం. సో ఆన్సర్ ఈస్ సరైన వాటివి ఏంటంటే అన్నీ సరి అయినవే. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మిగతా బీట్స్ ప్రాక్టీస్ చేద్దాము. సో రోజు నాతో పాటుగా మీరు ఫాలో అవ్వండి. సో ఇంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్న విధానం బట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో మరి ఒక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.